మహాభారత యుద్ధం వేల సంవత్సరాల క్రితం కాకుండా 2026లో జరిగితే ఏమవుతుంది? కృష్ణుడికి అర్జునుడు రథాన్ని నడిపించాల్సిన అవసరం ఉండదు. బదులుగా రియల్ టైమ్ శాటిలైట్ సర్వైలెన్స్, డ్రోన్ స్ట్రైక్స్ ఉంటాయి. అర్జునుడి గాంధీవన్ స్థానంలో ప్రెసిషన్ గైడెడ్ మిసైల్స్ ఉంటాయి. కానీ ఇక ట్విస్ట్ ఏంటంటే, పురాతన గ్రంథాలు, అస్త్రాలు నిర్దిష్ట వ్యక్తులు టార్గెట్ చేసి స్వయంగా గైడ్ అయ్యేవని చెప్తాయి. ఇది నేటి స్మార్ట్ మిసైల్స్లా అనిపిస్తుంది. కురుక్షేత్ర మైదానంలో లక్షలాది సైనికులు పోరాడిన 18 రోజుల యుద్ధం ఈరోజు కేవలం కొన్ని వందల మంది స్క్రీన్ల వెనుక సైబర్ వార్ఫేర్, ఏఐ, డ్రోన్ స్వామ్స్తో పోరాడేలా ఉంటుంది. దుర్యోధనుడికి రాజభవనంలో స్పైస్ అవసరం ఉండదు. హ్యాక్ చేసిన వాట్సాప్ చాట్స్, ఫోన్ ట్యాప్స్ ఉంటాయి. మొత్తం నాగరికతలను నాశనం చేయగల, నదులను ఎండిపోగొట్టగల, తరతరాలుగా హాని కలిగించగల ఆయుధంగా వర్ణించబడిన బ్రహ్మాస్త్రం ఇది ఈరోజు మనం న్యూక్లియర్ ఆయుధాల గురించి చెప్పే విధానంతో దాదాపు సరిపోతుంది. పరిశోధకులు ఏళ్లుగా ఈ పోలికలను గుర్తించి ప్రాచీన భారతదేశానికి మనం ఇప్పుడు తిరిగి కనుగొంటున్న జ్ఞానం ఉందా అనే చర్చను రేకెత్తిస్తున్నారు. కాబట్టి అసలు ప్రశ్న, మహాభారతం 2026లో జరిగితే ఏమవుతుంది కాదు. ప్రాచీన భారతదేశం మనకంటే వేల సంవత్సరాల ముందే ఇలాంటిదే ఏదో చూసిందా